ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారి మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసుకున్నాం. కాళేశ్వరం కూలిపోయింది, రిపేర్ చేయరని చెప్పేసి, ఆ పంపులు ఆన్ చేయని చెప్పేసి కేటీఆర్ గారు అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టారు. దాని తగ్గట్టుగా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఇది పనికి రాదు, మేము రిపేర్ చేయలేమని చెప్పేసి రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసిన వైపున మనకు కనబడుతుంది. ఎట్లా చేసినా కూల్చేద్దామని చూస్తున్నారు. కాళేశ్వరంతో ఏమైనా లాభం జరిగిందా ఈ 10 ఏళ్లలో? 100% కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది రైతుల బీడువారిన భూములు, ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత మన రాష్ట్రము 75% రైతు ఆధారిత రాష్ట్రం కాబట్టి రైతుల యొక్క బాధలను చూసి, స్వయంగా తానే రైతుగా బాధలను చూసి రైతుల బాధలు తీర్చాలనే ఒక గొప్ప ఉద్దేశం, గొప్ప ఆలోచనతో కాళేశ్వరం ప్రాజెక్టును అతిపెద్ద దేశంలోనే, ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి ఎత్తిపోతల ద్వారా నీళ్ళు ఇవ్వాలని సస్యశ్యామలం చేసి 10 సంవత్సరాలు ఇప్పుడిప్పుడే రైతులు ఒక 7-8 సంవత్సరాల నుంచి ఎప్పుడు లేని విధంగా రైతుల కళ్ళలో ఆనందం చూసిన రోజుల నుంచి ఇవాళ మళ్ళా కేసీఆర్ గారు ఏదైతే రైతులకు ఇచ్చినటువంటి ఆనందాన్ని దూరం చేయాలని ఒక కక్ష సాధింపు చర్యగా రేవంత్ రెడ్డి పాలన సాగిస్తూ ఉన్నాడు. ఇలా ఇంకొకటి ఏంటంటే, ఇవాళ ఈ జూలై మాసం వచ్చింది, ఇప్పటికి జూలై మాసం వచ్చింది, ఎలినో ప్రభావం ఉంది. కేసీఆర్ గారు ఉట్టిగానే కాళేశ్వరాన్ని నిర్మించలేదు. ఏదో టైంపాస్ కోసం నువ్వు నీ పాలన అలా ఎట్లుందంటే, ఇవాళ కక్ష సాధింపు చర్య ఏంటంటే, ఎలినో వచ్చిన సందర్భంలో ఈ కరువు వస్తుందనే ఉద్దేశం కొద్దీ దూరదృష్టితోని ఆ కాళేశ్వరం ప్రాజెక్టుని కడితే ఒక 2 పిల్లర్లు కుంగిపోతే నీకు 2.5 సంవత్సరాల నుంచి వాటిని రిపేర్ చేసి రైతులకు నీళ్ళు అందించే ఉద్దేశం అయితే ఇప్పటికీ రేవంత్ రెడ్డికి లేదు. అలాగే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మన కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి రైతులకు ఏ విధంగా రైతులకు తప్పుదో పట్టిస్తున్నారో, తప్పుడు సమాచారం పంపిస్తున్నారో అనే ఉద్దేశం కొద్దీ కేటీఆర్ గారు వచ్చి అక్కడ రైతులందరికీ కూడా ఒక మంచి మెసేజ్ పోవాలి, ఇక్కడ ద్వారా నీళ్ళు ఇవ్వచ్చని, మిడిమానేరుకు నీళ్ళు ఇవ్వచ్చని, పంపులు ఆన్ చేయాలని చెప్పి ఒక డిమాండ్ చేసి కార్యక్రమంలో అక్కడికి వెళ్తే మరుసటి రోజే అది నిర్మించడానికి అధికారుల చేత మేము సర్వే చేయించడం, అది నిర్మాణం పనికిరాదని చెప్పడం కూడా తప్పు. అది తప్పుడు సమాచారమే ఇస్తున్నారు. మీరు చేయాలనే ఒక ఆలోచన ఉంటే 2 సంవత్సరాలు అంత పెద్ద కాళేశ్వరం కట్టినటువంటి కేసీఆర్ గారికి 2.5 సంవత్సరాల్లో ఒక 2 పిల్లర్లు నిర్మాణం చేయాలని రేవంత్ రెడ్డి పాలనకు మనం తేడా చూస్తూ ఉన్నాం. ఇవాళ ఇక్కడ మనం చూస్తుంటే ఈ నీళ్లు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారు కాళేశ్వరం నిర్మించిన తర్వాత ప్రతి రైతుకు ప్రతి ఎకరాకి నీళ్ళు అందించాలనే ఉద్దేశం కొద్ది ఇట్లా మనము ఈ నీటిని మనం ఈ బావుల ద్వారా 24 గంటల కరెంటు ద్వారా రైతులు చూడడం జరిగింది. నువ్వే రేవంత్ రెడ్డి, నువ్వు అసెంబ్లీ సాక్షిగా, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా నువ్వు చెప్పినావు, మా నాన్న చనిపోతే దాన సంస్కరణకు నీళ్ళు లేని సందర్భంలో ఒక ట్యాంకర్ తెప్పించుకొని నీళ్ళు, కరెంటు లేకపోతే నీళ్ళ ద్వారా చేసుకున్నా నువ్వే చెప్పినావు. ఇవాళ నీకు అర్థమవుతుంది కాళేశ్వరం కట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళు ఎట్లా వచ్చినాయి. నువ్వు అంతకుముందు 2014 కన్నా ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి మన పరిస్థితులు ఎట్లా ఉన్నాయో నీకు తెలుసు, ప్రత్యక్షంగా నువ్వు చూస్తూ ఉన్నావు. కేవలము నువ్వు చంద్రబాబు నాయుడికి అనుచరుడిగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగితే ఆ పోలవరానికి నీళ్ళు ఇవ్వడం సాధ్యం కాదని చీకటి రాజకీయాలు ముసుగులో చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన చర్యగా ఇవాళ మన అందరూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. అది మీకు మునుముందు రానున్న ఇంకా 2 సంవత్సరాలే మీకు బ్యాలెన్స్ ఉంది. 2 సంవత్సరాల్లో ప్రజలు ఎప్పుడు కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి, ప్రజలు ఎప్పుడు కూడా ఓపెన్గా చెప్పారు. ఎందుకంటే వాళ్ళు రకరకాల ఇబ్బందుల పాలవుతారు. ప్రభుత్వం, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, అధికారుల ద్వారా వాళ్ళకు ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో వాళ్ళు ఓటు ద్వారానే సమాధానం చెప్తారు. 100% మీకు మీ పార్టీని మట్టి కనిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇలా 100 పైగా సీట్లతో ఇలా తెలంగాణ రాష్ట్రం, మళ్ళా తెలంగాణ రాష్ట్రం అంటేనే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటేనే తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరుగుతున్న ఉద్దేశం కొద్దీ ఇలా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మన 2014 ముందు చూసుకుంటే వ్యవసాయం నడవలేదని చెప్తున్నారు. ఏ రిపోర్ట్లో చూసుకున్నా కూడా 2014 తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత, కాళేశ్వరం వచ్చిన తర్వాత విస్తరణ పెరిగిందా? రైతుల జీవితాలను మారినాయి? 100% పెరిగిందండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రాకముందు అసలు తెలంగాణ రాష్ట్ర సాధనే నిధులు, నియామకాలు. ఈ నీటి కోసము అప్పుడు మనను ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ఇబ్బందులు పెట్టడం ద్వారా కేసీఆర్ గారు ఉద్యమంతో 14 ఏళ్ళు సుదీర్ఘంగా ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఆ నీటిని 100% రైతులకు నీరు అందించి సస్యశ్యామలంగా పంటలు. అంతకుముందు దుబాయ్లు, బొంబాయిలు వలసలు పోయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు ఇవాళ మొన్నటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు ఇంటి దగ్గర ఉండి మోటార్లు ఆన్ చేసుకుంటే 24 గంటల కరెంటు రాత్రి బావులు అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు
రాత్రింబవళ్ళు అక్కడే కరెంట్లు అక్కడ వండి తేళ్ళు పాములు గుట్టి చనిపోయినటువంటి సందర్భాలు మనం చూసినాం. దానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు సంపూర్ణ అభివృద్ధి తీసుకొచ్చి రైతులకు అభివృద్ధి పదంలో నడిపి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. ఈ రైతు బంధు ద్వారా ఇప్పుడు కేసీఆర్ గారు రైతాంగాన్ని సాగించడానికి రైతు కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చాడు, 24 గంటల కరెంట్ తీసుకొచ్చాడు, తర్వాత రైతు బంధు ఇచ్చాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా రైతు భరోసా అనే పేరు పథకంతో కూడా రైతులకు పెట్టుబడులకు సాయం కూడా అందిస్తూ ఉంది. మరి ఇది ఏ విషయంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి మళ్ళీ గెలిచే అవకాశం లేదని మీరు చెప్తా ఉన్నారు. మరి అన్ని రకాలుగా పనులు స్కీములు అమలు చేస్తూ ఉన్నాడు కదా. మీరు ఇప్పుడు తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. ఏ ప్రభుత్వంలో ఏం జరిగింది, ఎవరేం చెప్పిండ్రు, ఎవరు అబద్ధ హామీలతో 6 గ్యారంటీలు 420 హామీలతోటి అబద్ధపు హామీలతో అందలమెక్కి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీరు చెప్తా ఉన్నారు రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి, అదే కాకుండా ఉపాధి హామీ కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తా అన్నారు. కనీసము ఆ 12,000 రూపాయలను రైతులకు రెగ్యులర్గా ఇయ్యలేకపోయిండు. 3 పంటలకు 3 రైతు బంధులు. మళ్ళా ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎన్నికలకు పోవాలనే ఉద్దేశం ఉన్నప్పుడు మాత్రమే రైతు బంధు చేస్తాం. మీరు చూడండి, సర్పంచ్ ఎన్నికల కన్నా ముందు ఒక రైతు బంధు చేసిండ్రు. ఇప్పుడు మళ్ళొక రైతు బంధు చేసి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టాలని డిమాండ్లు వస్తున్న సందర్భంగా మళ్ళొక రైతు బంధు వేయాలనే ఉద్దేశం ఏదైతే ఉంది అని అంటే వాళ్ళకి ఏదైనా లబ్ధి పొందాలనుకున్నప్పుడే రైతుల వైపు చూస్తూ ఉన్నారు. అది కూడా అరకొరగా కొంతమందికి వేస్తున్నారు, కొంతమందికి ఇప్పుడు అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. ఏ ఊర్లోనైనా సంపూర్ణంగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినావా నువ్వు రేవంత్ రెడ్డి? నీ గుండెల మీద చేసుకొని చెప్పు, ఇక్కడ పలానా ఊళ్ళో నేను చేసినా అని నువ్వు అక్కడ ఆ ఊరు తీసుకుపోయి సంపూర్ణంగా ఇక్కడ అయిందని చెప్పగలిగే పరిస్థితి అయితే లేదు. అదే రైతు బంధు కేసీఆర్ గారు ఉన్నప్పుడు పంట స్టార్ట్ కాకముందు జూన్ మాసం రాకముందు మేలో ఏదైతే పునాస దుక్కులు దున్నే సందర్భంలో రైతులకు